వెల్కమ్ టు బీఆర్కే. దిస్ ఇస్ సూర్య వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హరీష్ తేనేటి గారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్. నమస్కారం హరీష్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు హరీష్ గారు? ఆల్ ఫైన్. హౌ ఆర్ యు? యా, ఐఎమ్ గుడ్ హరీష్ గారు. హరీష్ గారు, ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఉంటుంది, టాలెంట్ లేకపోతే వెనక్కాగిపోతారు. టాలెంట్ ఉండి కాన్ఫిడెన్స్ లేకపోతే తగ్గిపోవాల్సి వస్తుంది. అంటే రెండు ఉండాలంటారా లైఫ్లో? అంటే టాలెంట్ని ఇప్పుడు ఈ వర్డ్స్ అని ఎలా అవుతున్నాయంటే రియల్గా అర్థము కాక అక్కడక్కడక్కడక్కడ ఈ షార్ట్స్లో విని నేర్చుకున్నట్టు దానివల్ల ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతారు. టాలెంట్ అన్నారనుకో, దే నెవర్ డిఫైన్డ్ టాలెంట్. ఏంటి టాలెంట్? ఇప్పుడు ఒక అతనికి పెద్ద గడ్డం పెంచడం టాలెంట్ అనుకో, గడ్డం పెంచడం వల్ల కాన్ఫిడెన్స్ పెరగదు. పాయింట్ అర్థమవుతుందా? దాన్ని మెయింటైన్ చేయడము, దాన్ని ఎక్కడ ప్రజెంట్ చేసుకోవాలో రావడము, లేకపోతే దాన్ని ఎలా ఫైనాన్షియల్గా కన్వర్ట్ చేయడం రావాలో అదొక ఆస్పెక్ట్. ఇలాగ మనకున్న టాలెంట్ని ఎక్కడ, ఎప్పుడు, ఎలాగా, ఎందుకు అన్ని విషయాలు తెలిస్తే అది టాలెంట్. ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు, నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అన్నా, నేను క్రికెట్ చాలా బాగా ఆడతానన్నా, ఓకే, కానీ ఎందుకో నాకు భయం వేస్తుంది, ఆడలేను, ఆర్ కాన్ఫిడెన్స్ లేదు అని చెప్పాడు. ఇందులో పాయింట్ ఏంటంటే, నువ్వు ఎక్కడ భయపడుతున్నావు అని అడిగితే, నాకంటే ఎవరైనా బెటర్ ప్లేయర్ ఉన్నాడు అక్కడ ఆపోజిట్లో అనగా నాకు భయం వేస్తుంది. ఓకే. సో ఈజ్ లోపల ఇన్హరెంట్గా వాళ్ళ లోపల ఉన్న ఫియర్స్ వల్ల టాలెంట్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాడు. టాలెంట్ ఉందేమో అని అనుకోవడం వేరు, టాలెంట్ ఉండడం వేరు. నిజంగా ఒక బ్యూటిఫుల్ టాలెంట్ మన దగ్గర ఉంటే మనకి ఇంకా ప్రపంచం కనిపించదు. వీఆర్ ఆల్వేస్ ఆన్ దట్. ఇప్పుడు నాకు పాటలు పాడడం వచ్చు అనుకోండి, నాలో టాలెంట్ సింగింగ్ అనుకోండి. నేను ఏ రాగం ఎక్కడ ఎంత బ్యూటిఫుల్గా వెళ్ళాలి, ఎంత హై నోట్లో హై సా ఎలా పలకాలి, లో సా ఎలా పలకాలి అనే వాటి మీదే నా దృష్టి అంతా ఉంటే నా ముందుకు వస్తుంది ఆపర్చునిటీ. ఇంకా అక్కడ కాన్ఫిడెంట్గా ఉండి ప్రయత్నం చేయాల్సిన పని లేదు. చాలామంది ఆర్టిస్టులు, బికాస్ నేను మీడియాలో తిరుగుతుంటా కాబట్టి నాకు తెలుసు, వాళ్ళు కాన్ఫిడెంట్గా కూడా ఏమైంది ఏంటి అని ఉండరు. వాళ్ళు చాలా లోగానే ఉంటారు, కానీ వాళ్ళు ఒక్కసారి గొంతు తెరిస్తే అమృతం ఇట్లా జాలువారుతుంది. సో టాలెంట్ ఉంది అనుకోవడం వేరు, టాలెంట్ ఉండడం వేరు. టాలెంట్లో 4-5 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ ఆర్ట్ ఫామ్ ఆఫ్ టాలెంట్, అసలు ఏం టాలెంట్ ఉంది అది. దాని తర్వాత పీపుల్ టాలెంట్, అంటే నాకున్న టాలెంట్ని 10 మంది ముందు ఎవరికి ఎప్పుడు చూపించాలి అనేది ఒక టాలెంట్. ఓకే. దాని తర్వాత వచ్చేసి ఫైనాన్షియల్ టాలెంట్. నా దగ్గర టాలెంట్ ఉన్నా దాన్ని డబ్బుకి ముడిపెట్టినప్పుడు ఆ టాలెంట్ వేస్ట్ అయిపోతుంది. ఓకే, ఈ రోజుల్లో అట్లీస్ట్ ఎవరైనా స్పిరిచువల్గా ఎదిగిన వాళ్ళు నాకు ఎంజాయ్ చేస్తే చాలు అనుకునే వాళ్ళు వేరు, కానీ ఫైనాన్సెస్కి ముడిపెట్టకపోతే, దాన్ని నువ్వు డబ్బుగా మార్చుకోలేకపోతే నీ టాలెంట్ ఈ రోజుల్లో వేస్ట్ అన్నట్టు. అదొకటి. దాని తర్వాత వచ్చేసి నిజంగా కూడా ఒక టాలెంట్ని ఎవ్రీడే ఇంప్రూవ్ చేసుకునే శక్తి లేకపోతే టాలెంట్ మరుగుబడిన పడిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. టాలెంట్ ఎవ్రీడే ఇంప్రూవ్ చేయాలి. నేను అప్పుడెప్పుడో ఆడినట్టుగా ఇప్పుడు క్రికెట్ ఆడతానంటే అవ్వదు. ఇప్పుడు T20కి తగ్గట్టుగా మార్చుకోవాలి. అప్పుడెప్పుడో పాటలు పాడినట్టుగా నేను స్లో పాటలే పాడగలనండి అన్నాడు ఒక అతను ఘంటసాల మ్యూజిక్ పెట్టుకున్నాడు. ఓన్లీ ఘంటసాల గారి పాటలు పాడతాడు. ఈ మధ్య ఎవరు పిలవట్లేదండి నన్ను అన్నట్టు చెప్పాడు. నేను అంటాను, నువ్వు ఎవ్రీడే నీ టాలెంట్ ఇంప్రూవ్ చేసుకోకపోతే యూ విల్ గెట్ స్టక్ ఒక ప్లేస్లో. ఓకే. సో అందుకని నీ టాలెంట్ ఏదున్నా ఇంప్రూవ్ చేసుకునేటట్టుగా ఉండాలి. ఇవి చేసుకుంటూ ఎప్పుడైనా సరే ఇన్నేట్గా లోపల మన డీప్ కోర్ ఆఫ్ అవర్ మైండ్లో తెలియని కండిషనింగ్స్ ఉంటాయి. ఈ కండిషనింగ్స్ని బ్రేక్ చేసిన వాడు ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా ముందుకెళ్తాడు. నేను చెప్పినవి జస్ట్ ఒక లిస్ట్ రాసుకుని, నా వీడియో కూడా 10 సార్లు చూడొద్దు, జస్ట్ లిస్ట్ రాసుకొని పేపర్ అక్కడ టేబుల్ మీద పెట్టుకుని, నేను నా టాలెంట్ కోసం ఏం చేస్తున్నా ఈరోజు, నిన్నటి నుంచి ఈరోజు నా టాలెంట్కి ఏమి ఇంప్రూవ్ చేశాను, ఈ టాలెంట్ని పబ్లిక్ ముందు చూపించాలంటే నాకేంటి భయం, ఎందుకు ఆగుతున్నాను, అండ్ ఈ టాలెంట్ని నేను ఒక్కించు ఫైనాన్షియల్గా ఎలా కనెక్ట్ చేయొచ్చు అని లిస్ట్ రాసుకుని ప్రయత్నం చేసి చూడండి. తెలుస్తుంది, కాన్ఫిడెన్స్తో పనే లేదురా ఇక్కడ నాకు. అసలు నా టాలెంట్ ఇంప్రూవ్ చేసుకుంటూ పోతే, ఆ ఒక్క టాలెంట్ మీద నేను చెక్కి షార్ప్గా చేసుకుంటే ఆటోమేటిక్గా బాగుపడతాను అని తెలిసిపోతుంది. అప్పుడు ఫేక్ కాన్ఫిడెన్స్తో పని లేదు. పాజిటివ్గా ఉండాలి, టై కట్టుకుని ఉండాలి, లోపలికి వచ్చే ముందు డోర్ ఓపెన్ చేశాక మే ఐ కమ్ ఇన్ అని అడగాలి. ఇవన్నీ ఏదో నేర్పించడానికి నేర్పిస్తారు, కానీ
రియల్గా టాలెంట్ ఉన్నవాడు మెరుస్తాడు. ఇప్పుడు ఒక రూమ్లోకి పులి వచ్చింది అనుకోండి, నేను పులిని అని రాసుకోవద్దు బోర్డు, వచ్చు రాగానే తెలిసిపోద్ది. ఒక డాంకీ వచ్చింది అనుకో, డాంకీని అని చెప్పనవసరం లేదు, దాన్ని చూడగానే డాంకీ అని తెలిసిపోతుంది. అలాగే టాలెంట్ ఉన్నవాడు పరిమళిస్తాడు, తెలిసిపోతుంది. మనలోని భయము, మనలోని కండిషనింగ్, మనలోని ఫియర్స్ని మనం ఎక్కువగా ఆలోచిస్తే ఉన్న టాలెంట్ కూడా పోతుంది. టాలెంట్ ఉన్నదాన్ని గుర్తించి దాన్ని పెంపొందించుకుంటే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇలా ఆలోచించి చూడండి, టాలెంట్ అండ్ కాన్ఫిడెన్స్ ఈ రెండింటిని ఈక్వల్గా తీసుకెళ్ళండి. లైఫ్ విల్ బీ రియల్లీ బ్యూటిఫుల్. నేను చెప్పింది ఒక్కరోజు అట్లీస్ట్ ఫర్ వన్ సింగిల్ టైం లైఫ్లో ట్రై చేసి చూడాలి. ఇది వన్ ఆస్పెక్ట్ ఆఫ్ టాలెంట్ అండ్ కాన్ఫిడెన్స్. సెకండ్ ఆస్పెక్ట్ ఉంది, ప్రెషరైజ్డ్ కాన్ఫిడెన్స్. ఈ ప్రెషరైజ్డ్ కాన్ఫిడెన్స్లో పేరెంట్స్ ఎవరో చెప్తుంటారు, నీకు టాలెంట్ ఉందిరా కానీ నువ్వెందుకు అందరి ముందు ఇలా చేయలేకపోతున్నావు, వీడికి బాగా తెలివి ఉందండి కానీ చదవడండి. ఇదంతా ప్రెషరైజ్డ్ కాన్సెప్ట్స్. వాళ్ళకి టాలెంట్, వాడికి నిజంగా అంత చదువు బాగా వస్తే వాడు మార్కులు తెచ్చుకుంటాడు, చదువుతాడండి బాగా తెలివి ఉందండి కానీ మార్కులు రావడం అంటే తప్పది. వాడికి ఎక్కట్లేదు, రాయట్లేదు, ప్రజెంట్ చేయలేకపోతున్నాడు, అన్నీ కలిపితేనే కదా టాలెంట్. సో అందుకని టాలెంట్ ఈజ్ అన్ ఓవరాల్ థింగ్. అన్ని రకాలుగాను డెవలప్ చేసుకోండి. ప్రెషరైజ్డ్ కాన్సెప్ట్స్లోకి వెళ్ళద్దు, ప్రెషరైజ్డ్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళొద్దు. ఓకే. అండ్ అనవసరమైన చోట కాన్ఫిడెన్స్ అవసరం లేదు. చాలామంది కాన్ఫిడెంట్గా ఉండాలి కాబట్టి రుబాబ్ జలాయించి ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయి అలా చేస్తారు. అనవసరమైన చోట నీకు కాన్ఫిడెన్స్తో పనే లేదు. నీకు నిజంగా కూడా ఒక పాట పాడాలి, లేకపోతే ఒక క్రికెట్ ఆడాలి, నీ ఆఫీస్లో బాగా పర్ఫామ్ చేయాలంటే జస్ట్ వర్క్. నీ వర్క్లో నీ కాన్ఫిడెన్స్ తెలిసిపోద్ది. అక్కడికి వచ్చేసరికి ఇట్లా విజృంభిస్తాడు వాడు అని తెలిసిపోతుంది. సో దాని తర్వాత వదులుకోలేరు. ఒక అబ్బాయి నాకు ఈ మధ్య నా దగ్గరికి వచ్చాడు, నేను డెంటల్ డాక్టర్ కదా, పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి సార్, ఇంటర్వ్యూకి వెళ్తే కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయలేకపోతున్నానని చెప్పాడు. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పళ్ళ గ్యాపులకి ఆ ఉద్యోగానికి సంబంధమే లేదు. ఆ ఉద్యోగానికి వెళ్ళడానికి ఒకవేళ మనలో టాలెంట్ ఉండి బాగా ఆన్సర్ చేస్తున్నారు అనుకో, లేదు చాలా బాగా ఆన్సర్ చేసిన కంపెనీ ఎక్కడికో వెళ్తుంది కానీ వాడి పళ్ళ మధ్యలో గ్యాప్లు ఉన్నాయి కాబట్టి నేను తీసుకోనని ఏ కంపెనీ ఓనర్ అనుకోడు కదా. సో చాలా మనం తెలియకుండానే మన కాన్ఫిడెన్స్కి ఏమేమో ఫ్యాక్టర్స్ అడ్డు పెడతాం, మనమే అడ్డు పెట్టుకుంటాం. సో ఎవరైనా కాన్ఫిడెన్స్ లేదు అని అనుకుంటే ఇవి చేయండి. ఫస్ట్ దట్ నేను నా మైండ్లో ఉండే లోపల పొరల్లో నాకు నేనుగా పెట్టుకున్న కండిషనింగ్స్ ఏంటి అవి తీసేస్తాను. నేను డార్క్ ఉంటా సార్ అందుకని, నో, నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా ఉన్న వాళ్ళతో సంబంధమే లేదు. నేను పొట్టిగా ఉంటా పొడుగుంటా సంబంధం లేదు. నీ లుక్స్తో సంబంధం లేదు. నువ్వు ఇఫ్ యు ఆర్ వర్కింగ్ టువర్డ్స్ యువర్ గోల్, నీకు లుక్స్ వీటితో సంబంధమే లేదు. అది మైండ్లో ఎక్కించుకోవాలి, బాగా రుద్దుకోవాలి. అండ్ కాన్ఫిడెన్స్ పెరగాలంటే రిపీట్. ఎంత రిపీట్ చేస్తామో అంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. హరీష్ గారు, మనం చేసే పని మనకు నచ్చింది అని ఎలా తెలుస్తుంది? అసలు చేసే పని నచ్చింది అని తెలియడానికి కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం చేస్తున్నంతసేపు ఎనర్జీ డిప్ అవుతుంది. చాలా బాగా మనకి ఎనర్జీ చాలాసేపటి వరకు మెయింటైన్ అవుతుంది. వీ లైక్ డూయింగ్ ఇట్. నచ్చని పని అనుకో ఇప్పుడు అయిపోతుందిరా అన్నట్టు ఉంటుంది. ఓకే. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ చేసే పని మనం చిన్నప్పటి నుంచి ఏదో రకంగా మన మైండ్లో ఇది ఇష్టం లేదు అని పెట్టుకుంటాం. చాలామంది మిస్ అయిపోయేది ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి ఇది ఇష్టం అండి అందుకని అలా ఉండాలనుకుంటున్నానండి, మిగతావన్నీ నచ్చవు. ఒక అతనికి నాకు ఓన్లీ నాన్ వెజ్ ఉంటేనే ఇష్టం అన్నాడు అనుకో, వాడికి వెజ్ ఏ ఫుడ్ పెట్టినా కూడా ఏమో మజా లేదు, అసలు తినలేకపోతున్నా అంటాడు. ఇట్స్ కండిషనింగ్. మనం ఎలాగ చిన్నప్పటి నుంచి నాకు ఇది కరెక్ట్ అని ఎప్పుడు అనుకోకూడదు. సో మేము మా సిస్టమ్స్లో కానీ మేము ఏం నేర్పిస్తామంటే, నాకు ఇది నచ్చుతుంది అని అనుకోవద్దు. మైండ్ చేసే పని ద్వంద్వము అంటారు, లైక్ అండ్ డిస్లైక్ మధ్యలో తిరుగుతూ ఉంటుంది. ఏం చేస్తుంది, నాకు ఇవంటే ఇష్టం, ఈ ఫీల్డ్ అంటే ఇష్టం, ఇదంటే ఇష్టం అని తీసుకుంటాం. అది దొరకలేదనుకో అవుట్, గేమ్ ఓవర్. ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళి నచ్చిన ఫీల్డ్ దొరకట్లేదండి, నచ్చిన పని దొరకట్లేదండి అని ఉంటారు. నేనంటే ఏం చేస్తావు, బాగా నచ్చిన పని చేశామే అనుకుందాం, ఏమవుతుంది దానివల్ల? ఇంకొక 2 మూటలు ఎక్కువ వస్తాయి డబ్బులు, అంతే. అంతకు మించి ఏముండదు. ఏ పనైనా ఏ పని తీసుకో, వావ్ అన్నట్టు ఉండదు. ఆ పనిలో మంచి, ఆ పనిలో అలసిపోయేది, ఆ పనిలో నచ్చనివి ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎనీథింగ్ తీసుకో, ఏదైనా తీసుకోండి.
ఇప్పుడు డాక్టర్స్ అనుకో, మేము చదివేటప్పుడు వైట్ కోట్ డాక్టర్స్ అని ఉంటుంది. తర్వాత నైట్ డ్యూటీలు వేసిన బాగా నైట్ డ్యూటీలు ఉంటాయి. తర్వాత ఒక రోజు ఇంట్లో ఫ్యామిలీలో ఫంక్షన్లో వెళ్ళలేని రోజులు ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ. పొలిటికల్ చూడండి, పాలిటిక్స్లో ఉన్నవాళ్ళని చూడండి, వాళ్ళు ఫ్యామిలీ లైఫ్ మొత్తం దూరం చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి పండగలు పబ్బాలు ఏముండవు, ఎంతసేపు ఫైట్లో ఉంటారు. సో పాయింట్ ఈజ్, మనకి బయట గ్లోరిఫైడ్ ఇది నా ఫేవరెట్ ఫీల్డ్ అని అనుకున్న వాళ్ళు వెనకాల చాలా కష్టం ఉంటుంది. సో ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో నాకు నచ్చిందే చేస్తా నచ్చిందే చేస్తా నచ్చిందే చేస్తా అని ఈ సినిమాటిక్ ఆలోచనతో రుద్దుకుంటున్నారు. కానీ నువ్వు ఏది నచ్చింది తీసుకున్నా అందులో నచ్చనివి ఉంటాయి, ఏది నచ్చనివి తీసుకున్నా అందులో నచ్చేవి కూడా ఉంటాయి. సో ఒకదానికి స్టిక్ అయిపోకు, అన్నీ ఎక్స్ప్లోర్ చేయి. నీకు నచ్చింది వచ్చిందా, వెరీ వెరీ గుడ్. నచ్చింది రాలేకపోయినా మరేం పర్లేదు, అన్నీ సమానంగా చేసుకుంటాయి. అప్పుడు లైఫ్ విల్ రియల్లీ గివ్ యూ రియల్ ఆపర్చునిటీస్. అంతవరకు నువ్వు చిన్నప్పుడు, నేను చూశాను ఒక అబ్బాయిని, చిన్నప్పటి నుంచి ఒక కలగనేవాడు, నేను క్రికెటర్ అవ్వాలి, అందులోనూ వికెట్ కీపర్ అవ్వాలి అని. ఓకే, సరదాగా ఒక లెక్కేద్దాం. 140 కోట్ల పాపులేషన్, 140 crores. అందులో ఇండియన్ టీంలో 11 మంది ప్లేయర్లు, అందులోనూ ఒకడే వికెట్ కీపర్. సో ఛాన్సెస్ ఆఫ్ వీడు వికెట్ కీపర్ అవ్వడానికి ఎన్ని జన్మలు పట్టచ్చు కదా. సో కానీ నాకు వికెట్ కీపర్ అయితేనే నేను మనిషిగా బతుకుతాను, లేకపోతే తాగి రోడ్డు మీద పడిపోతాను ఆర్ డిప్రెషన్లో ఉంటానంటే ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. సో మై పాయింట్ ఇస్, ఎప్పుడు కూడా నచ్చిన దానికి ట్రై చేయి, బట్ మిగతావన్నీ నచ్చట్లేదు అని అనుకోవద్దు. ఏది ఉన్నా నీ ముందంతా హ్యాపీగా చేసుకుంటాను. ఆ ఛాన్స్ దొరికింది అనుకో, వదలద్దు. ఛాన్స్ దొరకలేదు అనుకో, దట్స్ ఓకే, దిస్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ లైఫ్. అది చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఇది నచ్చింది, అది బాగుంటుంది, ఎందులో ఉన్నా నా ఎఫర్ట్ మాత్రం తగ్గదు. నేను ఛాన్స్ దొరికి నాకు నిజంగా వికెట్ కీపర్ ఛాన్స్ ఇచ్చాడంటే ఒక్క ఛాన్స్తో తిప్పేస్తా గేమ్ని అనేటట్టుగా నువ్వు ప్రిపేర్ అవుతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం టాలెంట్ పెంచుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం రాలేదా, నో రిగ్రెట్స్, ఇది బాగుంది, ఇక్కడ వంట పని చేసుకుంటా, నో ఇష్యూస్. సో దట్స్ హౌ యువర్ లైఫ్ హ్యాస్ టు బీ. అప్పుడు బ్యూటిఫుల్గా ఉంటుంది. అప్పుడు మనకి ఎలాంటి ఛాన్స్ వచ్చినా, శ్రీరామచంద్రమూర్తి జస్ట్ ఒక నైట్లో అయోధ్యకి పట్టాభిషేకం అయిపోయి ఒక్క నైట్ ముందు అడవికి వెళ్ళమంటే, అయ్యో నువ్వు నాన్న అంత బాధపడతావేంటి, తండ్రి ఆజ్ఞ, తప్పకుండా హ్యాపీగా వెళ్ళిపోతాను, అక్కడికి నుంచి వెళ్ళి హ్యాపీగా. సో పాయింట్ ఇస్, అయ్యో నాకు రాజ్యం పోయింది, అదే గనక ఉండుంటే ఇప్పుడు చాలామంది పిల్లలు మా దగ్గరికి వస్తారు, మా నాన్న పిచ్చోడు సార్, అక్కడ ల్యాండ్ అమ్మేసాడు 10,000కి గచ్చిబౌలి దగ్గర అన్నాడు ఒక అబ్బాయి. ఇప్పుడు నీకు తెలిసిపోయింది కదా, నువ్వు చాలా ఇంటెలిజెంట్ కదా, నువ్వు అవుట్స్కట్స్లో ఎన్ని ల్యాండ్లు కొంటున్నావు ఇప్పుడు? నేను ఇదే మాట అబ్బాయిని అడిగాను. సరే మీ నాన్న పాపం పిచ్చివాడు, గచ్చిబౌలిలో 10,000కి ఎకరం అమ్మేసుకున్నాడు, ఓకే, నువ్వెంత తెలివైన వాడివి, నువ్వు ఇప్పుడు కొంటున్నావా నీ డబ్బులతో? సో పాయింట్ ఈస్, లేని దాని గురించి, అవ్వని దాని గురించి మైండ్ బాధపడతా ఉంటుంది. మైండ్ ఎప్పుడు బాధపడుతుంటుంది. అందుకని దాని మైండ్ పట్టుకుని, నన్ను ఏడిపించింది చాలు, పక్కన పెట్టి నేను ఐ విల్ ఫోకస్ ఆన్ వాట్ ఐ వాంట్ వితౌట్ అటాచ్మెంట్. వచ్చిందా వెరీ గుడ్, రాలేదా వెరీ వెరీ గుడ్, ఏం కాదు. నేను నా లైఫ్లో ఎవ్రీడే లైఫ్ బతుకుతున్నాను. ఆ ఒకటేదో వస్తే లైఫ్ బతకట్లేదు, నేను ఎవ్రీడే లైఫ్ బతుకుతాను. దట్ షుడ్ బి అన్ ఎసెన్షియల్ మైండ్ సెట్. అది కనుక ఉంటే నాకు తెలిసి మన భారతదేశంలో ఉండే పిల్లలందరూ ఎంజాయ్ చేస్తారు లైఫ్. హోప్ఫుల్లీ దే కెన్. వెరీ నైస్ ఎక్స్ప్లెనేషన్ హరీష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.